రాష్ట్ర ప్రజలందరికీ, అదే మాదిరి పత్రికా విలేకరులకు, నాతోటి వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 23 ఈ నెల 23 క్యాబినెట్ అనంతరం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని పదే పదే చెబుతూ ఉన్నది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల బిల్డింగ్ పర్మిషన్ కానీ ఎల్ఆర్ఎస్ కొని ఎంతో సామాన్యమైనటువంటి ప్రజానికానికి నష్టం కలిగేటటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, ప్లాట్లు, రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు కానీ చాలా వరకు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మునిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ రాష్ట్ర ప్రజలపై మరి ఇలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని చెప్తున్నది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కనుక పెంచదలుచుకుంటే స్టాంప్ డ్యూటీ అనేది 3% చేయాలి. 3% చేయడం వల్ల కూడా ప్రజలకు కొద్దిగా ఉపయోగపడుతుంది. మారుమూల నుండి పల్లెల్లో నుండి కానీ గ్రామాల్లో కానీ వెంచర్ లేక చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చతికిల పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు ప్రభుత్వానికి ఆదాయం రావాలి, ఏ విధంగా ఆదాయం రావాలి అని ఎదురు చూస్తున్నది. ఈ ఆదాయం కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలుసుకుంటున్నా. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఒక పక్క హైడ్రా లాంటి తీసుకొచ్చి జిహెచ్ఎం పరిధిలో కూడా ఎన్నో తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే పక్క మన గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు వెంచర్లో కానీ ఫ్లాట్లలో కానీ 10,000 రూపాయలు కట్టుకున్నారు. అవి మున్సిపాలిటీ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ నోచుకోక ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాక నానా అవసరాలు పడుతున్నారు. మరి ఏ సమస్యలు కాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా 142 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కేవలం ఒక 10 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మాత్రమే సొంత భవనాలు ఉన్నవి. మిగతా ఈ సొంత భవనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చాలాన్ రూపంలో ఎంతో కోట్ల ఆదాయాలు కూడా వస్తున్నాయి, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి 58, 59 జీవో ద్వారా మన సామాన్యమైనటువంటి ప్రభుత్వ భూములని ప్రభుత్వానికి ఆదాయమే కావాలనుకుంటే 58, 59 జీవో తీసుకొచ్చి ప్రజలకు కొద్దిగా ఆదాయం వచ్చేటట్టు ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది చాలా విపరీతంగా భారంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఒకవేళ రిజిస్ట్రేషన్ చాలా విపరీతంగా పెంచితే 33 జిల్లాల్లో కూడా మేము ధర్నాలకు కానీ వెనకాడమని కూడా సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. మరి ఈ బిల్డింగులు హైదరాబాద్ జిహెచ్ఎం పరిధిలో కూడా ఒక్కొక్క బిల్డింగులు రాక్షస ఆనందం పొందుతుంది. తాజాగా నిన్న మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. పర్థం లేని హైడ్రా తీసుకొచ్చి ప్రజలని నట్టేట ముంచి లక్షల కోట్ల బిల్డింగులు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినవి, ఇంటి పన్ను కట్టినవి, నల్ల బిల్లు కట్టుకున్నాయి. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఉండాలి, కానీ పర్మిషన్లు ఇచ్చినాక కొన్ని 1 కోటి 2 కోట్లు బిల్డింగ్లు కట్టుకున్నటువంటి రాక్షస ఆనందం పొందుతూ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన కూడా నేను ప్రభుత్వంలోకి వస్తే తొలి సంతకం హైడ్రాని రద్దు చేస్తానని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మేము కేసీఆర్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నాం. ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇలా ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ లేని ఇక్కడ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఎదగలేరని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపు చూడడం వల్ల ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ కానీ ప్రభుత్వాలు నష్టానికి రేపు ఎలక్షన్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు తీవ్రత ఎక్కువ అవుతుంది కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం పదే పదే చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ కావాల్సినటువంటి వెంచర్లు ఏ విధంగా వేయాలి, ఇవన్నిటికీ ప్రభుత్వాలు ఒక నిర్ణయాలు మార్గదర్శకాలు తీసుకుంటే తప్ప తీసుకొని ఎడల 33 జిల్లాలో కూడా ప్రజలు ఆందోళనలతో ఉంటారు. ధర్నాలకు నిరసన కార్యక్రమం వెనకాడరు. మరి సచివాలయంతో కూడా మేము అందరం ఒక నిరసన కార్యక్రమంతో మొదలుపెట్టి ఒక వినతి పత్రం కూడా ప్రతి జిల్లా కలెక్టర్లకు మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా మేము పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.